హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆదియా మీడియా. నేను మీ ప్రియా. ఈరోజు మనతో పాలిటిక్స్ డిస్కస్ చేయడానికి రాజకీయ విశ్లేషకులు ముప్ప అంకంరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏపీలో క్రైమ్ స్టోరీస్ ప్రతిరోజు కూడా పెరిగిపోతూనే ఉన్నాయి. అయితే తన సొంత దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంత రావు గారి గురించి మనకి తెలిసిందే. ఆల్రెడీ ఆయన జైల్లో ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా బెయిల్ మీద రిలీజ్ అయ్యారనమాట. ఆ విషయం తెలిసి కూడా స్వయాన మహిళలే వెళ్ళి బొట్లు పెట్టి దండలేసి పూజలు చేసి బయటికి ఆహ్వానించారు. దీని గురించి మీరేమంటారు? ఇంతకంటే దౌర్భాగ్యం లేదని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే తన సొంత కారు డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని చంపేసి తనే తీసుకొచ్చేసి ఇంటి ముందు పడేసి నేనే చంపానని చెప్పి పోలీస్ స్టేషన్లో చెప్తే అతన్ని బయటికి వచ్చే విధంగా, అంటే ఆ కేసులు నిలబడకుండా అతని మీద బలమైనటువంటి సెక్షన్లు పెట్టకుండా ఈ ప్రభుత్వం అతను కాపాడింది. అలాగే సిఐడి వాళ్ళు కావచ్చు, పోలీసులు కావచ్చు, వాళ్ళు దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా సమర్పించకే అతను బెయిల్ మీద బయటకు రావడం కూడా జరిగింది. బెయిల్ మీద బయటకు వచ్చిన రోజే ఎన్నో వాహనాలతోటి ఎదురెళ్ళి స్వాగతం చేసి అతనికి గజమాలతోటి సత్కరించి తీసుకొని వచ్చారు వైసీపీ వాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ విధమైన సందేశం ఇస్తున్నారు అంటే, మేము చంపుతాం, మీ ఇంటి ముందే పడేస్తాం, ఎక్కడైనా చంపేస్తాం, ఏమైనా చేస్తాం, నోరెత్తితే ఇదే జరిగిద్ది అని చెప్పని అందరికీ ఒక సందేశం ఇస్తున్నారమ్మా వాళ్ళు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, మా నాయకులు చంపేసినా మేము బయటికి తీసుకొస్తాం. అంటే మాకు కావాల్సింది ఏంటంటే, ఇంత విధ్వంసాలు చేసినా ఏం చేసినా మేము అధికారంలో ఉంటామే, మమ్మల్ని ప్రశ్నించినా మా అధికారానికి అడ్డం వచ్చినా ఇదే పని చేస్తాము చూడండి అని చెప్పిన అనంతబాబుని ఒక సాక్షిగా మన ముందు ప్రవేశపెడుతున్నారు అనమాట. దానికి అక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు ఎందుకు హారతలిచ్చి ఆయన స్వాగతం పలుకుతున్నారనేది స్థానిక పరిస్థితులను బట్టి అక్కడ అతను అంత బలంగా ఉండి, అంటే దానికి కారణం ఏందంటే ఈ గంజాయి ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి ఈ గంజాయి సాగుకి ప్రధాన కేంద్రం అతని పరిసర ప్రాంతాలు. దానికి ముఖ్య కారకుడు కూడా అతనే అనేది ప్రచారం. అంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు ఇతని కనుసన్నల్లోనే అవన్నీ జరుగుతున్నాయి అని చెప్పని ప్రచారం కూడా జరుగుతూ ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం అండ, పోలీసుల అండ, అతను అండ ఉండబట్టి అక్కడ అతను ఇంకా అట్లా అతనికి స్వాగత సత్కారాలు జరుగుతున్నాయి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. దీన్ని బట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇలాంటి వాళ్ళే ప్రజాప్రతినిధులు అవుతారు, ఇలాంటి సంఘటనలే జరుగుతాయి. కాబట్టి దీని గురించి కొంచెం ఆలోచించుకొని మనం ఏం చేయాలని చెప్పని ఒక నిర్ణయానికి ప్రజలు వచ్చారు. వచ్చారు కాబట్టే మన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా తీర్పు స్పష్టంగా తెలిసింది. రేపు జరిగిపోయే సార్వత్రిక ఎన్నికల్లో చాలా ప్రభంజనం వీచింది. ప్రజల తిరుగుబాటుకి, ప్రజల యొక్క ఆలోచన విధానాలకి ఇప్పుడున్న ప్రభుత్వం తట్టుకోలేదు. పునాదులతో సహా పెకిలించి వేయటానికి సిద్ధంగా ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇది దృష్టి పెట్టుకోవాలి. ఇట్లాంటి నాయకులు కొంతమంది, అంటే అధికారం చేతిలో ఉంది కాబట్టి, పోలీసుల యొక్క అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఈ నాయకులకు అండగా ఉంటున్నారు కాబట్టి ప్రజలు అలా సమన్వయంతో ఉండటం జరిగింది. ఎదుర్కోలేక శక్తి లేక కాదు, దాన్ని పోరాడలేక శక్తి లేక కాదు, ప్రతిపక్షాలకు కావచ్చు లేకపోతే ప్రజలకు కూడా. కానీ ఎన్ని చేసినా ఏం చేసినా అవతల దున్నపోతు మీద వర్షం పడ్డ విధంగానే తప్ప ఎలాంటి స్పందన లేదు కాబట్టి, న్యాయం జరగట్లేదు కాబట్టి, మనం ఎంత చేసినా ఉపయోగం లేదనే ఒక ఆలోచనతో ప్రజా తీర్పు ఒక్కసారి చూపిద్దామనే నిర్ణయంతో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అది వీళ్ళు మా మీద భయం కొద్దీ మేము చేసే అరాచకాలను చూసి భయపడిపోయి వీళ్ళు ఇట్లా ఉండాలని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. వాళ్ళకి తగిన గుణపాఠం జరిగింది, అందుట్లో మాత్రం ఎలాంటి సందేహం లేదమ్మా. ఈ ఎమ్మెల్సీ అనంతబాబు గారికి వైసీపీకి ఎటువంటి సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు వెళ్ళి మాలలు వేసి తీసుకొచ్చింది కూడా వైసీపీ వాళ్ళే కదా. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అతను అట్లా ఏమీ అన్నట్టు లేదు జగన్ గారు. కాకపోతే ఇప్పుడు ఆయన సస్పెండ్ చేయలేదు, ఎమ్మెల్సీ పదవి రద్దు కాలేదు, పార్టీని సస్పెండ్ చేయలేదు. ఈరోజు ఇంటింటికి కార్యక్రమం, పార్టీ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యేతో ఆయన కలిసి పాల్గొంటున్నాడు. అంటే ఇంకా ఆ పార్టీలోనే ఉన్నాడు కదా. కాబట్టి వాళ్ళు చెప్పే అబద్ధాలు, ఒకవేళ చెప్పుంటే అబద్ధాలే, చెప్పాడని నేను అనుకోవట్లేదు. చెప్పుంటే మాత్రం అబద్ధాలే కదా.
కాబట్టి వాళ్ళు ఇలాంటివి ప్రోత్సహిస్తారు, ఇదే పని చేస్తూ ఉంటారు. ఒక అనంతబాబే కాదమ్మా, రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చేసే కార్యక్రమాలు చాలామంది. కాకపోతే అనంతబాబు ఎమ్మెల్సీ కాబట్టి ఒక దళితుడిని తీసుకెళ్ళి ఇంటి ముందు చంపి ఇంటి ముందు పడేశాడు కాబట్టి, ఎమ్మెల్సీ కాబట్టి దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి విధ్వంసాలు కానీ హత్యలు కానీ అన్నీ చూసుకుంటా ఉంటే ఇది ఎంత వినాశనానికి, ఎంత దౌర్భాగ్యానికి, అంటే వాళ్ళు ఆలోచన ఎందుకు చేస్తున్నారంటే దీనికి కూడా ఒక కారణం కూడా ఉంది. దాన్ని కూడా సూక్ష్మంగా ఆలోచించుకోవాలి ప్రజలు కూడా. ప్రశాంతంగా ఉండి వాళ్ళు దోచుకుంటే కుదరదు. ఇలా జరుగుతూ ఉంటే వేరే పెట్టుబడిదారులు రారు, వ్యాపారస్తులు రారు ఇక్కడికి, ఆంధ్ర రాష్ట్రానికి. మనకెందుకులే ఈ దౌర్భాగ్యం అని చెప్పని. కాబట్టి దీన్ని బెదరగొట్టి మిగిలిన వాళ్ళని పంపిస్తే, అంటే వ్యతిరేకుల్ని పంపిస్తే, వాళ్ళ పార్టీ కాదనుకున్న వాళ్ళని ఇట్లా బయటికి పంపించేస్తే మొత్తం వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. వ్యాపారాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, అన్ని వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. ప్రభుత్వం వాళ్ళ ఆధీనంలో ఉంది కదా. ఇక వాళ్ళు ఏది చెప్తే అది జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మరి వాళ్ళ మధ్యనే ఏర్లై ప్రవహిస్తూ ఉంది. అంటే బయట నుంచి ఏమి తీసుకురాకుండా ఈ మధ్య అయితే కొంత వెలుసుబాటు కల్పించినట్టున్నారు. దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆర్థికంగానూ దెబ్బతింటున్నారు. అంటే వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో, వాళ్ళు ఏ విధమైన వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో దాన్ని ఎవరికి అడ్డం లేకుండా, ఎవరు అడ్డు రాకుండా వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకుని వెళ్తున్నారు. ఈ 5 సంవత్సరాలు ఈ ప్రయోగాలు చేస్తున్నారు. మళ్ళీ వచ్చిన తర్వాత ఆయన 30 సంవత్సరాలు అన్నాడు. నిస్సందేహంగా ఆయన బతికున్నంత వరకు ఆయనే అవుతాడు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఈ ట్రిప్ నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన ప్రజలు గెలిపిస్తే ఇక ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మానాభిమానాల గురించి కానీ, లేకపోతే ఆస్తుల గురించి కానీ మనం ఆలోచించుకునే పనే లేదు. అది మాత్రం నిస్సందేహంగా జరిగింది. ఇప్పటికే ఎంపీకే దిక్కు లేదు. ఒక ఎంపీని తీసుకెళ్ళి కొట్టారు, ఒక ఎంపీని కిడ్నాప్ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు బోరును బయటికి వచ్చేసి కొంతమంది ఇక లాభం లేదనుకుని బయటకు వచ్చేసి వాళ్ళు జరిగిన విషయాలన్నీ ప్రజలకు చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళు బయటకు వస్తూనే ఉన్నారు. ఇంకా ఎంతమంది వస్తారో ఎన్నికల నాటికి చూడాలి. ఇంకా టైం ఉంది కాబట్టి కొంతమంది అట్లా వేచి చూస్తూ ఉన్నారు. వాళ్ళ అరాచకాలు, వాళ్ళకి ఇవన్నీ రాష్ట్రం బాగుండాలా, ప్రజలు బాగుండాలనే కోరిక అయితే ఏ క్వశ్చన్ లేదమ్మా. అంటే మనం చూసుకున్నట్లయితే ఈ క్రైమ్ స్టోరీస్ ఏవైతే జరుగుతున్నాయో, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ విషయం కానీ, మొన్నటికి మొన్న ఒక 10 ఏళ్ళ అబ్బాయిని చంపేశారు. ఆ తర్వాత ఊర్లోకి ఎమ్మెల్యేలు వెళ్తున్నప్పుడే మీరు మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయొద్దు అనేసి అందరూ కొట్టినవి కూడా మనం చూసాం. ఇలా చూసుకుంటే ఎక్కువ వైసీపీ వాళ్ళే ఇన్వాల్వ్ అయి ఉంటున్నారు. ఈ వైసీపీ కార్యకర్తలు, నేతలు అందరూ గూండాలు ఇలాంటివి ఏమైనా పోగు చేసుకుని ఆ పార్టీని ఫామ్ చేస్తున్నారా? 75% వాళ్లే కదమ్మా. ఇప్పుడు అధినాయకుడు పైనుండి ఆయన న్యాయబద్ధంగాను చట్టబద్ధంగాను పనిచేస్తూ ఉంటే కింద వాళ్ళు కూడా అట్లానే ఉంటారు. ఇప్పుడు ఆయన్నే ఆదర్శంగా తీసుకుంటున్నారు, అధినాయకుడిని ఆదర్శంగా తీసుకుంటున్నారు, స్థానిక ఎమ్మెల్యేలని, మంత్రులను ఆదర్శంగా తీసుకున్నారు. కాబట్టి ఇన్ని అరాచకాలు ఇట్లా జరుగుతూ ఉన్నాయి. అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది వాళ్ళ ట్రెండింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.